Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our channel. It's time for Razor. Let's watch it. अरे बाप చెప్పు నా లొకేషన్ మీకు చెప్పింది ఎవరో చెప్పు నా లొకేషన్ మీకు చెప్పింది ఎవరో చెప్పు నా లొకేషన్ మీకు చెప్పింది ఎవరో చెప్పు లొకేషన్ మీకు చెప్పింది ఎవరో చెప్పు లొకేషన్ మీకు తెలియజేసా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతీకారం తీర్చుకునేది ఇన్సిడెంట్ చనిపోయాడని. నువ్వు చెప్పేవాడే వాడైతే వాడు చావలేదు, ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు, పెద్ద తలపై కూర్చున్నాడు. సార్ వీళ్ళు ముగ్గురే ఎవరు సార్? ఈ అమ్మాయి మేజర్ అను కూతురు ప్రియా, ఈ పక్కన నొక్కడాడు లెఫ్టినెంట్ ప్రసాద్ కొడుకు రాహుల్, ఈ చివర నొక్కడాడు మా ఏజెన్సీ ఆపరేషన్స్ డైరెక్టర్ సునీల్ కొడుకు కృష్ణ. వీళ్ళ ముగ్గురు పేరెంట్స్ ని టెర్రరిస్టులు చంపేశారు. వీళ్ళు అనాథలైపోయారు. రుద్ర వీళ్ళు ముగ్గురిని రిక్రూట్ చేసి తన ఫ్యామిలీని తనకు కాకుండా దూరం చేసిన వాడి కోసం ఇంకా వేటాడుతున్నాడు అనమాట. ఆ రుద్ర గారి లొకేషన్ టెర్రరిస్టులకు చెప్పింది ఎవరు? यही हुआ నేనే. రుద్ర ఫ్యామిలీని నాశనం చేశాను. ఆ ముగ్గురికి వాళ్ళ ఫ్యామిలీస్ లేకుండా చేశాను. ఐఎమ్ దట్ టెరబుల్ despicable human being. No, not a human being. A horrible monster. ఒకసారి పడుకొని మళ్ళీ చెప్పండి సార్. ముందుకి వెళ్తాను, వెనక్కి వెళ్తాను, పైకి వెళ్ళను, కిందకి వెళ్ళాను, మూడుగా వెళ్తాను, మూడుగా వస్తాను, 57 సార్లు అవుతాను. ఎందుకు ఆలోచిస్తాం? చాట్ జీపీటీలో కూడా సెర్చ్ చేయి. చేశాను, కానీ ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తుంది. పిల్ల జీనియస్ ఏంటి సైలెంట్ గా ఉంది? తెలీదా అమ్మడికి? చాట్ జీపీటీకి తెలీదు, జీనియస్ కి తెలీదు, ఇక్కడ ఎవరికి తెలీదు. నా ఒక్కడికే లేదా చంపేస్తాను. నిజంగా మీ ఎవరికి తెలీదా? హౌ సాడ్. అంటే మనం చెప్పకపోతే ఆ వీడియో లాస్ట్ లేయర్ ఎక్కడుందో మీరు ఎవరు కనిపెట్టారన్నమాట. కృష్ణ, రాహుల్ని చంపకపోయినా నేను చంపేస్తాను. చెప్పు. ఇట్స్ సో సింపుల్ ప్రియా. మెట్రో ట్రైన్ 3 బోగీలు ఉంటాయి, సిటీలో 57 మెట్రో స్టేషన్స్ ఆగుతుంది. దట్స్ ఇట్. విష్ణు కార్నవిగేషన్ మెట్రో స్టేషన్ రాగలేదు చూడు. ఎస్ఆర్నగర్ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ కిందే ఉన్నాను. లొకేషన్ దొరికింది. పీజీ హాస్టల్. పీజీ హాస్టల్ వాళ్ళు ఎస్ఆర్ నగర్ పీజీ హాస్టల్లోకి వెళ్తున్నారు సార్. సార్ బాగా ట్రైనింగ్ అయ్యారంటగా, బాగా ట్రైనింగ్ అయ్యారంట, పంపిద్దాం. Oh,
హాస్టల్ రిసెప్షన్లో ఉన్నాను. ఇక్కడ ఎవరు ఉన్నట్లేరు. ఇక్కడ కంప్యూటర్ కూడా ఏమీ లేదు. ఎవరండి? మీ సీసీటీవీ కెమెరా రిపేర్ చేయడానికి విష్ణు గారు నిన్న మొన్న ఇక్కడికి వచ్చారా? వచ్చారు. పేరేంటమ్మా? తేజు. ఈ పాపకి ఎవరైనా వస్తే విష్ణు గారు వాళ్ళకి కవర్ ఇమ్మన్నారు. ఇక్కడ ఇంకొకరు ఏదో ఉంది. ఏంటి సార్ అది? 9 into 81 is equal to 801. సార్ బట్ 9 into 81 729 కదా సార్, 801 కాదు. ఐ నో, కానీ నంబర్స్ లో ఏదో మీనింగ్ ఉంది. 801 రూమ్ షైడ్. ఈ నంబర్స్ ఏంటో ఏమైనా తెలుసా నీకు? తెలీదు. అంకుల్ ఏంటన్నా? Come in, sir. Are you okay? ఐఎమ్ ఓకే, కానీ ఆ మల్టిప్లికేషన్ నంబర్స్ ఫాలో అయితే ఇంకొకరికి తీసుకొచ్చాయి. ఏంటి సార్ అట్లు? ఏదో బార్ కోడ్ లాగా ఉంది, దాని కింద ఒక నంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ చెప్పండి సార్. 1414100015. అరే యార్. సార్ ఇదేదో ప్రోడక్ట్ సీరియల్ నెంబర్ లా ఉంది. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నథింగ్. ఈసారి పొడుగు కథ కూడా లేదు. Commanders approaching the building, sir. పాపం మన చేతికి వచ్చే వరకు ఎవరు ఫైర్ చేయదు. Reference number with product. Search all databases. Found it. ఇది ఒక సోనీ సీసీటీవీ కెమెరా సీరియల్ నెంబర్. ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ నెంబర్తో? ఈ సీరియల్ నెంబర్ ఉన్న కెమెరా ఎక్కడుందో కనిపెట్టాలనుకుంటా. ఇది కొత్త ఏఐ పవర్డ్ ఫైండర్ యాప్. దేనైనా ఎక్కడున్నా ఏదైనా సిస్టమ్ లో ఎంటర్ అయి ఉంటే కనిపెట్టేస్తుంది. డాడ్, మన కెమెరా ప్రెజెంట్ అడ్రస్ నేషనల్ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్ ట్రేడింగ్ సెంటర్. ఏదో సర్వీసింగ్ కి బుక్ చేసినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ సీరియల్ నెంబర్ తో సీసీటీవీ కెమెరా సర్వీసింగ్ ఇచ్చాం, అది కావాలి. లెన్స్ చేంజ్ కి ఇచ్చారు. లెన్స్ స్టాక్ లేదు. స్టాక్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తాం. కెమెరా ఎప్పుడు ఇచ్చినా పర్లేదు, కానీ కెమెరాని ఒకసారి చూడాలి. రాంగ్ కెమెరా పంపించామనుకుంటా. కెమెరా ఎక్కడ ఉంది? పాపా 12 o'clock. మా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడేస్తుంటారండి. ఈ గందరగోళంలో ఎక్కడో ఉంటుంది మీ కెమెరా. అరే బాబా, సీసీటీవీ కెమెరాలు మాత్రం సెపరేట్ గా ఎక్కడైనా పెడతారా? లేదు సార్, ఎలక్ట్రానిక్స్ అన్ని కలిసిపోయే ఉంటాయి.
Got it. मिल गया शायद. ఏయ్, అది తేజు బొమ్మ కాదు. ఏ ఇది వీడియోలో doll మే. ఈ బొమ్మ ఏంటి? Wait, watch. ఏదో చిప్ లా ఉంది. చిప్ లో మూడో వీడియో లేదు కానీ ఇంకో క్లూ కానీ ఏదో పెట్టుంటాడు అనుకుంటా. కానీ ఆ చిప్ ఆ బొమ్మలో ఉంది. ఆ బొమ్మ ఏమో పోయింది. అసలు ఆ బొమ్మ ఎక్కడుందో ఏంటో. వెయిట్ బొమ్మ ఎక్కడ ఉందో కాదు, చిప్ ఎక్కడ ఉందో లొకేట్ చేయడానికి ట్రై చేద్దాం. చిప్ కి జూమ్ చేయి. ఎస్, జీపీఎస్ లొకేటెడ్ ఉన్న చిప్ అది. ట్రాక్ లొకేషన్. అదిగో చిప్పు బొమ్మ అక్కడ ఉన్నాయి. ఎక్కడ? హోమ్ మినిస్టర్ కనకరాజ్ ఇంట్లో. సార్ గవర్నర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్. ఎస్ఆర్ నగర్ పీజీ హాస్టల్ మీద కమాండోస్ అటాక్ చేస్తున్నారంట. మీడియా ఛానల్స్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయండి సార్. ఏంటో కనుక్కోమన్నారు. సార్ పీజీ హాస్టల్ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి సార్. పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉంది. నానా ఇంకా సేపట్లోని ప్రమాణ స్వీకారం. ఆ హాస్టల్ మ్యాటర్ ఎటు వెళ్ళి ఏమవుతుందో తెలీదు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నువ్వు ప్రమాణ స్వీకారం చేసే లోపు వాణ్ణి చంపి ఆ వీడియో తీసుకొస్తాను. मना कर दिया ना फोन करके अभी वो लोग नहीं करते। నీకు చాలా పట్టుదల ఎక్కువ. మెచ్చుకోవాలి కానీ నీకు పట్టుదల కావాలా? నీకు నీ కుటుంబాన్ని లేకుండా చేసిన వాడు కావాలా? నువ్వు ఎవరి కోసం అయితే వేటాడుతున్నావో వాడు నా దగ్గరే ఉన్నాడు. నాకు ఆ పిల్ల కావాలి. లొకేషన్ పంపించాను. ఆ పిల్లని తీసుకొని వెంటనే అక్కడికి రా. ఐ నో హౌ యూర్ ఫీలింగ్. బిలీవ్ మీ, నాకు అంతకంటే ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు మన ఫోకస్ ఇంకా సేపట్లో కనకరాజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. రాష్ట్రం మొత్తాన్ని తన కంచుకోట చేసుకుంటాడు. అప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. సార్, ఆ మూడో వీడియో లేయర్ ఒక చిప్ లో ఉన్నట్టుంది. ఆ చిప్ తేజు బొమ్మలో ఉంది, కానీ ఇప్పుడు ఆ బొమ్మ ఏమో కనకరాజ్ ఇంట్లో ఉంది. కనకరాజు ఇంట్లోనా? అవును సార్, ఆ చిప్ కోసం వీ హావ్ అ ప్లాన్. ఓకే, జాగ్రత్త. తేజుని మీతో తీసుకెళ్ళండి. ఆ వీడియోని యాక్సెస్ చేయడానికి తన అవసరం ఉంటుంది. ऐसे करेंगे, ऐसे जल्दी करना पड़ेगा। చెప్పండి సార్. మంత్రి గారి ఇంట్లో ఉన్న డివైస్లు అన్నిటికీ
సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ రీసెట్ చేయాలి సార్. నెట్వర్క్ డౌన్ సార్ నెట్ డౌనా? సార్ ఇంటర్నెట్ డౌన్ అయింది. ఆ ప్రొవైడర్ కాల్ చేసి వెంటనే రమ్మనండి. ఓకే సార్. అదండి. ఎవరు సార్? యాక్ట్ ఫైబర్ నెట్ ఏదో నెట్వర్క్ ఇష్యూ అని కాల్ చేశారు. ఓకే. హౌస్ వన్ నెట్ టెక్నీషియన్ వచ్చాడు. ఎవరైనా కాల్ చేశారా? పంపించండి. సరే వెళ్ళండి. ఆ గేట్ ఓపెన్ చేయి. వెళ్ళండి. రెండు కింద ఒకటి పైన ఉన్నాయి. మెయిన్ బాక్స్ అక్కడ ఉంది. ఓకే, ముందు పైన ఒకటి చెక్ చేసి వస్తా. లొకేషన్ పింక్ అవుతుందా? ఎస్, లౌడ్ అండ్ క్లియర్. ఐ మీన్ అలా ఆగు. ఎవరు? ఇంటర్నెట్ టెక్నీషియన్. రౌటర్ ఎక్కడ? ఆ లోపల. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎటు? రైట్. సారీ వెయిట్. నా రైట్ అంటే నీకు లెఫ్ట్, లెఫ్ట్ అంటే స్ట్రైట్. సారీ సార్, ఇక్కడ నెట్ డౌన్ అయింది. ఇప్పుడు చెప్పండి సార్, నేను రికార్డ్ చేసుకుంటాను. 1 minute సార్, లైన్ లో ఉండండి. స్టాప్ స్టాప్. ఇప్పుడు బొమ్మ నీకు రైట్ సైడ్ లో ఉంటుంది. బయటకు వచ్చేస్తున్నాను. నెట్ కనెక్షన్ రిస్టోర్ చేయండి. वो निकल जाए उसके सामने रिकॉर्डिंग ऑन मत करना। ये तो गया मुझे लग रहा है. ఇంకా రాలేదేమో అన్నవాడు. వచ్చే ఉంటాడు, మొన్న చూస్తూ ఉండుంటాడు. పిల్లలు ఇచ్చి వీడిని తీసుకెళ్ళు. సార్, ఆ సౌత్ సైడ్ కాంపౌండ్ వాల్ పక్కన ఏదో వ్యాన్ ఆగుంది. చెక్ చేయండి. దిగో, దిగండి, దిగండి. నడవండి. పద, పద, పదండి. చెప్పు. ఆ పిల్ల రుద్రగాడు మనుషులిద్దరూ మనకు దొరికారు సార్. కానీ ఆ 3 లేయర్ ఉన్న వీడియో వాళ్ళ మనిషి ఇంకొకటి దగ్గర ఉన్నట్టుంది. మన వాళ్ళు వాడి కోసం వెతుకుతున్నారు సార్. మొత్తాన్ని ఇక్కడికి పంపించు, వీడియోని కూడా ఇక్కడికే తెప్పిద్దాం. ఓకే సార్. శాస్త్రి, రే రుద్ర, పిల్ల కూడా నా దగ్గరకు వచ్చేసిందిరా. మీ వాడితో ఆ వీడియో తెప్పించు చాలు, అందరినీ వదిలేసిపోతా. నీకు పట్టుదలెంత ఎక్కువో నాకు ఓపిక అంత తక్కువరా. నీ కూతుర్ని పెళ్ళాన్ని ఎలా కాపాడుకోలేకపోయావో వీళ్ళని కూడా కాపాడుకోలేవురా చవట. ఆ వీడియో కోసం దీని అమ్మ నాన్న వాళ్ళ పేరేంటి ఏమో అన్నా చచ్చారు. ఆ వీడియో నా చేతికి రాలేదనుకో మొత్తం చేస్తారు. ఒక చిన్న శాంపుల్ చూడు.
ఒక్కళ్ళు కూడా వదలదు.
Oh shit. ఆ పాప వాళ్ళ నాన్న పేరు విష్ణు, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి. సార్, రుద్ర, సార్, రుద్ర, మీరేంటి సార్ ఇక్కడ? ఐఎమ్ సారీ రుద్ర, ఐఎమ్ వెరీ సారీ. నా ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం నీ ఫ్యామిలీని నాశనం చేశాను. సార్, ఈ ముగ్గురు పిల్లల్ని అనాథల్ని చేశాను. ఐఎమ్ సారీ రా, ఐఎమ్ సారీ. సారీ రుద్ర, సారీ. శ్రీ కంకరగుట్టల కనకరాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. अभी इसका गेम होना चाहिए, मजा आएगा यार. It's time for his turn now. హాయ్ తేజు, డాడీ నువ్వు ఇది చూస్తున్నావంటే నేను నిన్ను వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయాను. నువ్వెవరో చాలా మంచి వాళ్ళతో ఉన్నావు, చాలా సేఫ్గా ఉన్నావు. యూనో, మమ్మీ డాడీలందరూ వాళ్ళ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటూ ఎప్పటికీ వాళ్ళతోనే ఉండాలనుకుంటారు. నేను కూడా అలాగే అనుకున్నాను తేజు, కానీ చేయలేకపోయాను రా. నేను నీతో లేకపోయినా నీకే అపాయం రాకుండా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయకుండా ఉండేలాగా చూసుకున్నాను. తేజు, నీ బర్త్డే తర్వాత నువ్వు, మమ్మీ, గోల్డీ, నేను కరెక్ట్ నానా. లవ్ యూ. What? उसके वॉइस का वीडियो बोलता है ना, आंसर था वो। కంకరగుట్టల కనకరాజు అనే నేను, కంకరగుట్టల కనకరాజు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని Oh. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను. और टीवी चैनल पर और सोशल मीडिया భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల ద్వారా అనుసరించి నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవ సాక్షిగా उसने वैसा बंदोबस्त किया था, कोई भी करता ना। ఈ మొక్క నీతో ఉన్నంతకాలం మమ్మీ డాడీ ఎప్పుడు నీతోనే ఉంటారురా. దీన్ని బాగా చూసుకున్నాను.
भाई चिल्लाएंगे और कुछ है में पोस्ट क्रेडिट का कुछ है नहीं है। अरे यार मजा आ गया भाई। इसका एक्शन तो है ही है, लेकिन जो स्मार्टली पिक्चर बनाई है ना इन लोग ने, वो वीडियो का लेयर वाला बहुत स्मार्ट बना है। Especially best middle things. हाँ, वही तो। You know, like ये मूवी से ना बहुत सारी चीजें सीखने मिलती है। एक तो अपने बच्चे को इस तरह स्मार्ट बनाओ कि वो रिडल पढ़ सके। वो क्या था एंड में उसके डैड ने इससे क्या था, भले कोई भी उसको बोलते ना कंबाइन कर ले, ऑटोमेटिकली सब चैनल्स को सोशल मीडिया पे चले जाएगा। तो भले वो लोग भी करते हैं ना, अगर वो लोग भी करते तो ये फंस जाने थे लोग। ये भी फंस जाने थे वो, मतलब होते ना आर नहीं तो पार होना ही था ऐसा भाई सीन बहुत था। मस्त मजा आया, लेकिन यार एक्शन वैक्शन तो खतरनाक भाई। वो जो ब्रूटैलिटी है ना, धमाका था एकदम। I love this movie. I want there should be a part 2. आगे जाके बनना चाहिए Yes, यार yes, part it's nice, 2. it's nice, मजा आया। थिएटर में रिलीज होना चाहिए Yes, यार। ये भी थिएटर में रिलीज हुई थी, लेकिन हम लोग को बट पता नहीं था आपको इतना। पता नहीं था। आपने ट्रेलर किया था इसके बहुत पहले, of ट्रेलर course। एंड ऑल 2 महीना पहले ट्रेलर किया था, if I'm not wrong। बट Good. बहुत अच्छा लगा। बहुत मजा आया। Very Lovely, nice, lovely very nice, guys, lovely. suggest us more such movies. So meanwhile take care. Bye bye.